బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. అష్టాదశ శక్తిపీఠాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అలంపురే జోగులాంబ. జోగులాంబ మహాదేవి రౌద్ర వీక్షణలోచన అలంపురే స్థితమాత సర్వార్థ ఫల సిద్ధిద అంటూ ఆ తల్లిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు. దేవి శక్తి పీఠాలలో మరొక క్షేత్రము అలంపురం జోగులాంబ. అలంపురానికి పూర్వం నామధేయం హలంపురం. ఇది హరిహర శక్తి క్షేత్రం. ముక్తి క్షేత్రమైన కాశీ పట్టణంలో ఒక శిల్పి కుటుంబంలోని మహిళ బాల వితంతు అయింది. ఆమె అపార భక్తితో కాశీ విశ్వేశ్వరుని సేవిస్తూ ఉండేది. ఒకనాడు ఆమె భక్తికి మెచ్చి కాశీ విశ్వేశ్వరుడు సాక్షాత్కరించి తన హృదయంలో ఆమె భర్తను దర్శింపచేశాడు. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. విశ్వేశ్వరుడిలో తన భర్తను చూసిన మహాసాత్వి తనకొక పుత్రుణ్ణి ప్రసాదించమంటూ వేడుకుంది. పుత్రుడు కలిగాడు. లోకం ఆమెని నిందించసాగింది. పుట్టిన పిల్లవాడు ఊహకలవాడయ్యేసరికి అవమానాలు భరించలేక తల్లిని నిలదీశాడు. విశ్వేశ్వరుడే నీ తండ్రి అన్నది ఆ తల్లి. ఆ కుర్రవాడు అన్నం ముట్టలేదు, నీరు తాకలేదు, శ్వాస పీల్చలేదు. విశ్వేశ్వరుడి హృదయంలో నుంచి కదలనీయలేదు. చిరకాలం ఆ బాలకుని తపస్సు అలా కొనసాగింది. ఒకనాడు విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై కుర్రాన్ని ఓదార్చి ఇలా బోధించాడు. నాయనా, నీవు చేయవలసిన మహత్తర కార్యం ఒకటి ఉంది. నీవు ఇక్కడి నుండి బయలుదేరి శ్రీశైలానికి పశ్చిమ ద్వారమైన హలంపురానికి వెళ్ళు. అది దక్షిణ కాశీ. ఎందుకంటావా? ఇక్కడ కాశీలో ఉత్తర వాహిని గంగా ఉన్నట్లే అక్కడ హలంపురంలో ఉత్తర వాహిని తుంగభద్ర ఉంది. ఇక్కడ కాశీకి ఇటు అటు వరుణ అసి నదులు ఉన్నట్లే అక్కడ హలంపురానికి ఇటు అటు వేదవతి తుంగభద్ర కృష్ణ సంగమం ఉంది. ఇక్కడ 18 తీర్థాలు 64 స్నానఘట్టాలు ఉన్నట్టే అక్కడ ఉన్నాయి. ఇక్కడ నేను విశాలాక్షి దేవి ఉన్నట్టే అక్కడ బాలబ్రహ్మేశ్వరుడు జోగులాంబ ఉన్నారు. ఈ జోగులాంబ అనాది శక్తి పీఠాలలో ఒకటి. కాశీలాగానే తుంగభద్ర నదీ తీరంలో అనాదిగా మహర్షులు కోటిలింగాలను ప్రతిష్ఠించారు. నా అంశతో జన్మించిన జమదగ్ని మహర్షి జోగులాంబ అంశతో జన్మించిన రేణుకాదేవిని వివాహమాడి హలంపురంలో నా సన్నిధిలో తపస్సు చేస్తూ ఉండేవారు. మహాపతివ్రత అయిన రేణుకాదేవి రోజు తుంగభద్రలో స్నానం చేసి అక్కడి ఇసుకతో కుండ చేసి దానితో నీళ్లు తెచ్చి పతి సేవ చేస్తుండేది. ఒకరోజు గంధర్వ దంపతులు నదిలో స్నానం చేస్తుండగా రేణుకాదేవి చూసి వారి ఐశ్వర్యానికి ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోయి ఆలస్యంగా ఇంటికెళ్ళింది. అలా ఇంటికెళ్లేసరికి భర్త ఉగ్రుడై కుండ తయారు చేయటంలో ఆలస్యం ఎందుకు జరిగిందో ఆయన గ్రహించాడు. ఆగ్రహంతో పుత్రులను పిలిచి ఈమె తల నరికేయమన్నాడు. మొదటి 4 దాన్ని అంగీకరించలేదు. కానీ మరింత మహోగ్రుడై 5వ పుత్రుడైన పరశురాముని పిలిచి తల్లిని అన్నలను కూడా నరికివేయమన్నాడు. మహామేధావి అయిన పరశురాముడు అరక్షణం ఆలోచించి కన్ను మూసి కన్ను తెరిచే లోపల 5 తలలు నరికేశాడు. కోపం చల్లారిన తరువాత జమదగ్ని మహర్షి కొడుకును కావలించుకొని ఇష్టం వచ్చిన వరం కోరుకోమన్నాడు. అన్నలను తల్లిని బతికించమని, జరిగిన సంఘటనలు వారికి గుర్తు లేకుండా చేయమని అన్నాడు పరశురాముడు. జమదగ్ని పరశురాముడి తెలివికి ఆశ్చర్యపోతూ తదాస్తు అన్నాడు. అన్నలు బతికారు. రేణుకాదేవి శిరస్సు కుండలు చేసేవారి చేతిలో ఉంది. వారు అంతకుముందు నుంచే ఆమెను తమకు మాతృమూర్తిగా భావిస్తూ ఉన్నారు కనుక తెగిన రేణుకాదేవి తల వెళ్ళి వారి చేతిలో పడ్డది. మళ్ళీ బతికినా సరే ఆ తల వెనక్కి రావటం లేదు. ఇది గమనించిన జమదగ్ని మహర్షి రేణుకాదేవి మొండంను బాలబ్రహ్మేశ్వర స్వామికి ఎడమవైపున భూదేవిగా ప్రతిష్ఠించాడు. ఆ తరువాత తుంగభద్ర కృష్ణానది సంగమ స్థానంలో పరశురాముడు సంగమేశ్వర ప్రతిష్టాపన చేసి అక్కడ పిండ ప్రదానాలు చేశాడు. అప్పటి నుంచి హలంపురానికి పరశురామ క్షేత్రం అని కూడా ప్రసిద్ధి కలిగింది. బాలభక్త, నీవు ఆ క్షేత్రాన్ని ఉద్ధరించడానికి జన్మించావు. నామరూపాలు లేకుండా శిథిలమైపోయి ఉన్న అక్కడ దేవతామూర్తులకు నీవు వినూత్న మందిర కల్పన చేసి కలియుగ భక్తులకు ఉపకారం చేయవలసి ఉంది.
రేణుకాదేవి ఇసుకతో కుండ చేసిన రసవిద్యను, దానికంటే మహత్తరమైన బంగారం తయారు చేసే పరశువేది విద్యను కూడా నీకు నేను అనుగ్రహిస్తున్నాను. నీవు నిర్మించే అలంపురం క్షేత్రంలో నివసించే వారికి శ్రీశైల శిఖర దర్శనం కన్నా, కాశీ మరణం కన్నా అధికమైన ఫలాన్ని నేను అనుగ్రహిస్తున్నాను అని ఈ విధంగా కాశీ విశ్వేశ్వరుడు చేసిన మహత్తర ఉపదేశం వల్ల ఆ బాలభక్తుడు రససిద్ధుడై తల్లిని వెంటబెట్టుకొని దక్షిణ దిక్కుగా బయలుదేరాడు. అతడి పట్టుదల చూసి ఆకాశాన్నంటే గోపురాలతో ఆలయ సమూహాలు గుత్తులు గుత్తులుగా అలా సునాయాసంగా వెలిశాయి. మధ్యలో బాలబ్రహ్మేశ్వర ఆలయం, దానికి అటూ ఇటూ కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారక బ్రహ్మ, గురుడ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మబ్రహ్మ అనే ఆలయాలతో కలిసిన నవబ్రహ్మల ఆలయాలు వెలిశాయి. బాలబ్రహ్మేశ్వర ఆలయానికి ఎదురుగా ఒక మండపంలో 4 శిరస్సులతో చతుర్ముఖ బ్రహ్మని స్థాపించారు. శివ, విష్ణు అభేద ప్రతిపాదకంగా ఒక నరసింహస్వామి ఆలయాన్ని, చెంచులక్ష్మి ఆలయాన్ని, మాధవీ శక్తి ఆలయాన్ని, ఆంజనేయ ఆలయాల్ని కూడా నిర్మించారు. ఇలా ఏ రోజుకు ఆ రోజు పెరిగిపోతున్న ఆలయ సంఖ్యతో తుంగభద్ర తీరమంతా కూడా ఆలయాల మయమైపోయింది. ఈ అద్భుత సృష్టికి లోకమంతా సంతోషిస్తూ ఉంటే స్థానిక రాజు మాత్రం అసూయతో మండిపోయాడు. ఆ రాజు పేరు విలాసరాజు. విలసత్ రాజు, విలాసపరుడు, నాస్తికుడు. అతడు రససిద్ధుడి స్వర్ణసిద్ధిని తెలుసుకొని సైన్యంతో వచ్చి ముట్టడించి రససిద్ధుడిని బంధించాడు. రాళ్లను బంగారం చేసే రసాన్ని ఇమ్మని నిర్బంధించాడు. రససిద్ధుడు దానికి నిరాకరించగా ఆగ్రహించి ఆలయాలను కొల్లగొట్టాడు. రససిద్ధుడు మహోగ్రుడై రాజును తీవ్రంగా శపించాడు. శాపఫలంగా ఆ రాజు అతి త్వరలోనే రాజ్యభ్రష్టుడై అడవుల్లోకి పారిపోయి ముష్టివాడిగా జీవించసాగాడు. ఆ అడవిలో ఒక వేటగాడితో జింక యొక్క సత్యసంధతను చూసి తెలియని ఒక అద్భుతమైన మార్పు వచ్చిన ఆ రాజు ఆ లేడికి మోకరిల్లి తన పాపాలకు ప్రాయశ్చితం చెప్పమని ప్రాధేయపడ్డాడు. ఆ జింక ఇలా చెప్పింది: రాజా, ఆ బాలబ్రహ్మేశ్వరుని సేవించు. కూలగొట్టిన ఆ ఆలయాలను చేతనైనంత వరకు స్వయంగా బాగు చేయించు. అలా చేస్తే నీకు కాలం కలిసి వచ్చి రాజ్యం లభిస్తుంది. అప్పుడు ఆలయాలను పునర్నిర్మాణం చేయించు. అలా చేసేటప్పుడు నీకు నాకు జరిగిన కథను స్తంభాల మీద శిల్పాలలో చెక్కించు. ఆ శిల్పాలలో నీ శిల్పం అదృశ్యమైన నాడు నీ పాపం పూర్తిగా ప్రక్షాళితమై నీవు శివ సాయుధ్యం పొందుతావు అని ఆ రాజు తిరిగొచ్చి బాలబ్రహ్మేశ్వర సేవ చేయసాగాడు. తరువాత కొద్ది కాలానికే పరిస్థితులు మారి మళ్ళీ రాజ్యం లభించింది. ఆ లేడీ చెప్పినట్టుగానే ఆలయాలు నిర్మించాడు ఆ రాజు. ఆ తరువాత అతని వంశీయులు తుంగభద్రా నదికి ఆవలి వైపున కూడా అనేక ఆలయాలను నిర్మించారు. అలా పునర్నిర్మించడంతో జోగులాంబ విగ్రహం అలంపురానికి ఆగ్నేయ భాగంలోకి చేరింది. బాలబ్రహ్మేశ్వర ఆలయ స్తంభాల మీద రాజు లేడీ శిల్పాలు ఈనాటికి మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడి ఆలయాలలో త్రిమూర్తి తత్వానికి ప్రతీకలు మనకు ప్రతిబింబిస్తూ ఉంటాయి. కర్నూలు పట్టణం నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో తుంగభద్ర నది ఒడ్డున అలంపురం గ్రామంలో వెలసి ఉంది అమ్మవారు. రౌద్ర రూపంలో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. భక్తుల అభీష్టాలు నెరవేర్చి వారికి కలిగిన భయాలను దూరం చేసి దుఃఖాలను దూరం చేస్తుంది ఆ జగన్మాత. మరి ఆ తల్లి అనుగ్రహం ఎల్లవేళలా ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు. For more videos like this, subscribe Big TV channel.